హాయ్ ఫ్రెండ్స్, సీమ వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ముందుగా సీమ వంకాయని బాగా కడిగి పీలర్ సహాయంతో పైన ఉండే తొక్కుని ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో ఉండే విత్తనాన్ని కూడా తీసేయాలి. ఇప్పుడు దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొన్ని శనగపప్పు, 2 పచ్చిమిర్చి, కొన్ని ధనియాలు వేసుకొని ఈ విధంగా బరక్గా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని 2 గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని చిట్పట్లాడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, 1 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. కొన్ని పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకును వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న సీమ వంకాయ ముక్కలను వేసుకొని కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 15 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న తాలింపును వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కారపొడిని కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే సీమ వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.